ర్యాంపులు తవ్వుతూ ఉంటే ఇప్పుడు హైకోర్టు స్టే కూడా ఇచ్చింది, అయినా సరే వాళ్ళు రాత్రులు డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియదండి? ప్రభుత్వానికి తెలీదా? కేసులు కూడా పెడుతున్నారు వాళ్ళు, అది రూరల్ అయినా అర్బన్ అయినా. ఇప్పుడు అందు గురించి అన్న ఎస్ఈబి అనేది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ని పెట్టి ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఇమీడియట్గా దాని మీద అందులో ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారని చూసే పని లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం. ఎస్ఈబి పని ఎస్ఈబి చేస్తుంది. మీ దృష్టికి ఏదైనా వచ్చి ఉంటే చెప్పండి. ఇక్కడే ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఎస్ఈబి వాళ్ళకి చెప్తారు లేదా కలెక్టర్ గారికి చెప్తారు. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం ఎవరి కన్సర్న్లో మంత్రి గారు ఇంకా వచ్చి వారం కూడా అవ్వలే, ఇంకా అప్పుడే ఆయన మీద సందుల్లో ఏర్లై పారుద్దా గంజాయి తాగి మాట్లాడేది కాదండి. కంట్రోల్ ఏమంటారంటే ఒకటి, ఇందులో పేటెంట్ ఎవరు? చంద్రబాబు నాయుడు. గంజాయి కేసులు అప్పుడే ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి. ఏర్లై ఎవరి పాలనలో పారింది, దానికి సహకరించిన వాళ్ళు ఎవరు? ఒకసారి రికార్డ్స్ అన్నింటినీ తీద్దాం మనం. అన్ని కంగారు పడక అరికడుతున్నాం కాబట్టి కేసులు వస్తే, కేసులు వస్తున్నాయి కాబట్టి అరికడుతున్నాం కాబట్టి కేసులు వస్తున్నాయి. కేసులు వస్తే పారుతుంది అంటున్నాడు. ఇప్పుడు నేను ఇవాళ చూశాను, నిన్నటి వరకు ఈ కులగణన జరుగుతుంది కదా, కులగణన నేను ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదేంట్రా అనుకున్నాను నేను. ఇవాళ పొద్దున్న ఈనాళ్ళు చూసా, ఈసీకో లెటర్ రాశారు ఎన్నికల ముందు కులగణన చేయకూడదని. కులగణనతో కుబిశాలు కదిలిపోతాయని వాడిని అత్తమాను నేను. కులగణన చేస్తుంటే కుబిశాలు కదిలిపోతాయి. ఈ రాష్ట్రంలో బీసీలు ప్రత్యేకంగా పెద్ద ఆకాంక్ష వాళ్ళది. బీసీలకు రాజ్యం జగనన్నకి సాధ్యం అని అంటే ఒట్టిదనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రకంగా బీసీలని ఇవాళ ఈ రాజ్యాధికారంలో తీసుకొస్తుంటే దానికోసం కులగణన, సమగ్ర కులగణన అన్ని కులాలు చేస్తున్నారు. ఆర్థిక స్థితి, విద్యాస్థితి, సామాజిక స్థితి, వారి యొక్క అన్ని స్థితుల్ని గమనిస్తుంటే కుబిశాలు కదిలి 89% ఇవాళ కులగణన పూర్తయింది. ఇంకో 4వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశాం. ఎవరో ఏంట్రా పాపం ఇవాళ బాగానున్నాడు కులగణన అనుకున్నాను. కానీ మొన్నేమో పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు, ఇవాళ ఒక ఆయనేమో ఈసీకి ఉత్తరం రాశాడు. అంటే కులగణన అంటే ఎంత భయపడుతున్నాడు చంద్రబాబు అర్థమవుతుంది కదా. మీరు ఒక్కటి, మీకు కూడా బాధ్యత ఉంది. మిమ్మల్ని కూడా మేము చాలా గౌరవంగా పెద్దలుగా చూస్తున్నాము. ఆయన ఎవడో అన్న మాట మాతో చెప్పడం కంటే జరుగుతుందన్నప్పుడు ఒక ఫోన్ కాల్ కొట్టండి, మిస్డ్ కాల్ ఇవ్వండి, వాట్సాప్ చేయండి. దానిని అరికట్టడానికి 24/7 పనిచేస్తాం. నేను ఇంకా వచ్చి వారం రోజులైంది, బార్డర్లే చూడలేదు. సన్నల్లో జరిగిపోతున్నాడు, సందుల్లో జరిగిపోతున్నాడు, ఎక్కడి జరిగిపోతున్నాడు, మన ఇద్దరు వెళ్తూ చూద్దాం. ప్రభుత్వానికి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం జరగకపోతే ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవడం అనేటువంటిది, అడ్డుకోవడమే కాదు ఆపుతాం. ప్రభుత్వం అది, ప్రభుత్వంలో బాధ్యత ఉంది మాకు. ఇక్కడ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు విమర్శలన్నీ కూడా చీప్ విమర్శలు. అంటే అది దిగజారుడు రాజకీయాల్లో కిందకు దిగి మాట్లాడేటువంటి స్థితికి చంద్రబాబు చేరాడు. దిగజారుడు రాజకీయాల్లో క్రిందకు దిగి మాట్లాడే స్థితికి చేరాడు. ఆ వచ్చిన తర్వాత ఏదో అనకపోతే బాగోదు, వీళ్ళు రాసిస్తారు, ఆయన మీరు తిరిగితే బాగుంటుంది, మేము తిరిగితే పని అవ్వట్లేదని. ఇప్పుడు విమర్శ ఆయా కన్సెంట్ ఎమ్మెల్యేస్ చేసుకుంటుంటారు. 151 ఖాళీలు ఉన్నాయి ప్రస్తుతానికి. పొత్తులో ఎవరికి సీట్ ఇస్తాడో తెలియదు. ఆ పొత్తు ధర్మం అని ఇంట్లోకి మన మండపేటలో టక్కనేది నోరు జారాడు, వాళ్ళ కాళ్ళు జారారు. మండపేటలో వాళ్ళు ఈ నోరు జారితే వాళ్ళ కాళ్ళు జారారు. నువ్వు 2 అంటే నేను 2 అంట అన్నాడు. బాగానే ధైర్యంగా ఉన్నాడు రా అనుకున్నాను. అంటే 350 సీట్లు కాదు కదా ఇక్కడ ఉంటా, 175 ఒకటి. ఈ వాళ్ళకి ఇంకా సీట్లు తను ఎవరినైనా ప్రకటన చేశాడా? ఇద్దరిని తప్ప మూడోని చేయలేదు. ఆయన ఎవరో మన మనోహర్ గారు ఆయన చేసుకున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆలోచించుకోవాలి. పేదవాడికి సహాయం చేయడానికి రాజకీయాలు అవసరం తప్ప పేదవాడికి సహాయం జరిగేటువంటి ప్రభుత్వాన్ని దించడానికి రాజకీయాలు అవసరం లేదు. ప్రజలు తెలుసుకుంటారు. పేదవాడికి సహాయం చేసే ప్రభుత్వాన్ని దించడానికే నా రాజకీయం అనేటువంటి మాట ఈ దేశ చరిత్రలో పౌరుడిగా కూడా మాట్లాడటానికి వీల్లేదు. అటువంటి మాట మాట్లాడేశాడు ఆయన. మరి అది చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడు? ఆయన ఉంటే నేను గెలుస్తాను అనుకున్నాడు. ఇది ఎప్పుడు నిదానంగా వెళ్ళలేడు కదా. ఎప్పుడైనా పొత్తు లేకుండా గెలిచాడా? వంటగా పొడి చేశాడా? ఆ రోజు మాంగారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది అతను రైట్.
తన మాంగారినే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. రాత్రి ఏదో మాట్లాడుతుంటే చెప్పాను నేను, ఎన్టీ రామారావు గారికి ఏదో విలువలు లేవన్నాడు, లేకపోతే ఇంకోటి ఆయనకి క్యారెక్టర్కి ఏదో ఉందన్నాడు. అన్నవాడు ఎవడో రోజు దండేస్తాడు, దండ పెడతాడు. మరి ఇంతకంటే పెద్ద మోసం ఏముంది? అందుకే నేను ముందే అన్నాను, సత్యమేవ జయతే. ఈ దేశంలో మహాత్ముడు మన చక్రం మీద ఉంటుంది సత్యమేవ జయతే అని. కానీ అసత్యవాది వచ్చి సత్యాన్ని మింగేసి, అదే మనం ఒక సామెత ఉంది, సత్యం సింగారించుకునే లోపు అసత్యం భూప్రదక్షిణ చేసిందట. సత్యం సింగారించుకునే లోపు అసత్యం భూప్రదక్షిణ చేసిందంట. ఈ భూప్రదక్షిణ ఒక అబద్ధం చేస్తుంది. ఆ భూప్రదక్షిణలో భూమిలోకి ఇంకిపోద్ది తెలుగుదేశం. ఒక పేరు చెప్పన్నా, ఒక పేరు చెప్పు, ఒక పేరు అప్పారావు పొల్లారో ఎల్లారో ఎవరో చెప్పు. టకీమని నువ్వు ఆడెవడో మాట్లాడాడని నన్ను అడుగుతున్నావు. ఒక పేరు ఇగో నీ వెనకాల ఉన్నాడు, ఇక అప్పారావు ఉన్నాడు, పొల్లారో ఉన్నాడు, ఎల్లారో ఉన్నాడు, ఒక పేరు చెప్పు టకీమని. నువ్వు టక్కుమని చెప్పు, నేను అడుగుతున్న సమాధానం చెప్పు. చెప్పలేడు సమస్య అదే. సాక్షి పేపర్లో 50% నాది ఉంది, అయినా సరే నా మీద ఆరోపణలు చేస్తున్నారు అని ఆవిడ నిన్న బహిరంగంగా కడపలోనే అన్న. దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ కరెక్ట్ పాయింట్కి వచ్చావు. ఎలా అంటే ఇప్పటి వరకు చంద్రబాబు మొదటగా ప్రతిపక్షం, తర్వాత కొడుకుని పెట్టాడు. లోకేష్ని ముఖ్యమంత్రి చేస్తానని వాకింగ్ పెట్టాడు. లోకేష్ వాకింగ్ వర్కౌట్ కాలేదు. ప్రజలు ఏమన్నారు, ఇతను ఏదో పప్పులాగా ఉన్నాడు అన్నాడు. అయితే ఏదో మా ఆవిడని పప్పు అంటున్నారు ఏంటంటే ఒకసారి రుచి చూశాడు, చప్పడిపోయింది పప్పు నడిచిన తర్వాత. దాంట్లో సాల్ట్ వేసాడు, ఉప్పు అని నేను ఎందుకంటానంటే మా పెద్ద ఆయన నాకు చాలా ఇష్టడు ఆయన. ఉప్పు అని ఎందుకంటానంటే, నువ్వు సాధారణంగా మీ ఇంట్లో మీ ధర్మపత్నిని అడుగు, కూరలో ఉప్పేస్తారు తప్ప ఉప్పుతో కూర వండుకోరు. కూరలో ఉప్పు వేసుకుంటారు తప్ప ఉప్పుతో కూర వండుకోరు. ఆయన ఏమంటాడు, నేను ముఖ్యమంత్రిగా పనికిరాను కాబట్టి దాంట్లో కలుపుతానంటాడు. ఇక్కడేమో తెలుగుదేశం, అక్కడేమో బీజేపీ. ఈ సాల్ట్ ఏమైంది, పప్పులో ఉప్పు ఎక్కువైపోయింది. అది సమాజానికి ముప్పు. ఎక్కువైన ఉప్పు పప్పుకి సమాజానికి ముప్పు అని కనిపెట్టాడు. అది అయిపోయింది. కుట్ర కదా. ఇప్పుడు ఎక్కడి దాకా తీసుకొచ్చాడంటే, కుటుంబాలను విడదీయటం వచ్చు, కులాలను విడదీయటం వచ్చు. మాలమాదికలను విడదీశాడా, కాపులకి బీసీలకి తగుపెట్టాడా, ఇవన్నీ లాస్ట్ స్టేజ్కి వచ్చి ఆంధ్రాకి తెలంగాణకి పెట్టాడు. మరి లాస్ట్ స్టేజ్లో వచ్చి షర్మిలమ్మ దగ్గరికి వచ్చాడు. నేనేమంటానంటే, నిజం ఒకే రూపంలో ఉంటుంది, అబద్ధం 6 రూపాయలు లేదా 10 రూపాయలుగా ఉంటుంది, 10 రూపాయలుగా ఉంటుంది. సరే, షర్మిలమ్మ గారు ఏం మాట్లాడినా మా బిడ్డ ఆవిడ ఏదో మాట్లాడుతుంది. పాపం ఈ ట్రాప్ గాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఆయన ఉంటాడు కదా, ఏబిఎన్ రాధాకృష్ణ అని రాస్తాడు, అని ఇస్తాడు. పాపం మా బిడ్డ చదువుతుంది. కానీ మా బిడ్డే కదా, షర్మిలమ్మ అనేస్తే జనం నమ్మేస్తారని వీడు అనుకుంటున్నారు. ఎవరు? అబద్ధాలు 6 తలలు కదా, 6 తలలు అనుకుంటున్నాయి. మనం రాసేయచ్చు షర్మిలమ్మ అనేసిందని. ఇంకా బలపడిపోతున్నాం మేము. ఎప్పుడైతే మీ కుట్ర, మీ కుతంత్రం, మీ అబద్ధ ప్రచారం ప్రజలు తెలుసుకోవడానికి మొదలుపెట్టిన తర్వాత, మీరు పెంచారు కదా స్థాయి, మా స్థాయి పెరిగింది. ఎక్కడ? జనం గుండెల్లో. మా స్థాయి పెరిగింది జనం గుండెల్లో. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి నిజం.